సీనయ్య అయితే అక్కడ ఉన్న కృష్ణకి ఎలాగైనా సరే నిజం చెప్పాలని అనుకుంటాడు. దాంతో అక్కడ ఉన్న సీనయ్య అయితే ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ సార్ని పిలిచి ఆ సార్కి తన చిట్టి గురించి నిజం చెప్పేస్తాను అని చెప్పి వెంటనే అక్కడ ఉన్న కృష్ణకైతే కాల్ చేస్తూ ఉంటాడు. ఇక విక్రమ్ కాల్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న దేవయాని అయితే ఆ ఫోన్ చూసి ఏంటి ఇది విక్రమ్ ఫోన్ కదా, సీనయ్య ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి ఒక్కసారిగా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. ఆన్ చేయగానే సీనయ్య అయితే హలో బాబు, నేను సీనయ్యను బాబు, ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బాబు. అదే బాబు, మీరు ఎప్పటి నుండో వెతుకుతున్న మీ చిట్టి గురించి నాకు తెలుసు బాబు. దాని గురించి నిజం చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను బాబు. ఈరోజు గుడిలో మా కూతురికి అక్కడ తులాభారం జరుగుతుంది. ఆ పూజకు మేము వెళ్తున్నాము. మీరు కూడా ఆ గుడికి రండి బాబు. వస్తే అక్కడ మీ చిట్టి గురించి మీకు నిజం చెబుతాను బాబు అని చెప్పి సీనయ్య అయితే ఫోన్లో ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోకుండా అక్కడ దేవయానితో మొత్తం నిజం చెబుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీడికి ఎంత ధైర్యం, వీడు విక్రమ్కి నిజం చెప్పాలని అనుకుంటాడా అని చెప్పి అక్కడ ఉన్న దేవయాని చాలా కోపంతో రగిలిపోతుంది. ఇక సీనయ్య అయితే మీరు త్వరగా వచ్చేయండి బాబు, గుడిలో మీకు నిజం చెబుతాను అని చెప్పి సీనయ్య కాల్ కట్ చేస్తాడు.